టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా స్టార్ బేటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సమయం దొరికితే తెలుగు సినిమాలను చూస్తానని చెప్పిన కోహ్లీ తెలుగు సినిమా పాటలు తరచుగా వింటానని చెప్పాడు. గతేడాది హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరైన విరాట్ కోహ్లీ ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. తాను ఎన్టీఆర్ నటనకు వ్యక్తిత్వానికి ఎంతో ఫిదా అయ్యానని, ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడతారని ప్రశంసించాడు. గతంలో ఒక రోడ్ స్టేఫీ అవగాహన కార్యక్రమంలో ఎన్టీఆర్ ను కలిశానని, అప్పటి నుంచి తమ మధ్య స్నేహం కొనసాగుతుందని కూడా చెప్పుకొచ్చాడు. RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం గొప్ప విషయమని కూడా కోహ్లీ పేర్కొన్నాడు. తమిళంలో శింబు అంటే తనకు ఇష్టమని మరో కార్యక్రమంలో కోహ్లీ తెలిపాడు. ఓ మ్యాచ్ సందర్భంగా నాటు నాటు పాటకు విరాట్ కోహ్లీ స్టెప్పులు వేశాడు. అప్పట్లో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. T20 వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగనున్నాడు. అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే 3వ వన్డే సిరీస్ తో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం లండన్ లో ఉంటున్నాడు కోహ్లీ. ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. IPL 2025 సీజన్ లో చివరిసారిగా ఆడిన కోహ్లీ పూర్తిగా కుటుంబానికే పరిమితమయ్యాడు. తన 18 ఏళ్ల కలను మాత్రం సకారం చేసుకున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం వార్ 2 అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ దేశవ్యాప్తంగా టాక్ తెచ్చుకుంది. తెలుగులోను కనెక్షన్లు అందుకోలేకపోయింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ గా చేశారనే ప్రచారం వార్ 2 కు నెగిటివ్ గా మారింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.